ఓ దేశాధినేతను లేపేయడానికి మిసైళ్లు అవసరం లేదు, మాటలతో కూడా మోరల్ను దెబ్బతీయొచ్చు, అతగాడిని నిర్వీర్యం చేయొచ్చు. ఇప్పుడు అమెరికా అదే చేస్తోందా? ఖమేనీ వారసుడిగా గద్దెనెక్కిన ముజ్తబా ఖమేనీని దెబ్బతీయడానికి సైకలాజికల్ ఆయుధాలను ప్రయోగిస్తోందా? అతగాడి మీద సైన్యంలో ప్రజల్లో చులకన భావం ఏర్పడేలా ఒక సైకలాజికల్ మిసైల్ను CIA ప్రయోగించిందా? చుక్క రక్తం చిందించకుండా యుద్ధం చేయొచ్చు. శత్రువు బలహీనతనే బ్రహ్మాస్త్రంగా మార్చుకుని వాళ్లను మట్టి కరిపించొచ్చు. సైకలాజికల్ గా వాళ్లను నిర్వీర్యం చేసి సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి శత్రువులను కాళ్లబేరానికి తెచ్చుకోవచ్చు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీపై ఇప్పుడు అలాంటి సైకలాజికల్ మిసైల్ ను CIA ప్రయోగించిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ట్రంప్ ఆదేశాల మేరకు ముజ్తబా ఖమేనీని వీక్ చేసేందుకు CIA నయా అస్త్రం ప్రయోగించిందట. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీకి సంబంధించిన ఒక సంచలన రహస్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత గోప్యమైన విషయాలను ట్రంప్ ఆర్డర్స్ మేరకు అమెరికా ఇంటెలిజెన్స్ బయటపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిటన్లోని ప్రముఖ హాస్పిటల్స్ లో ముజ్తబా ఖమేనీ గతంలో చికిత్స పొందారని, అది కూడా నపుంసకత్వ సమస్య కోసమని తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా నిఘా వర్గాల రహస్య పత్రాలను ఉదహరిస్తూ బ్రిటన్ మీడియాలో సంచలన కథనాలొచ్చాయి. వారసులను కనాలనే కుటుంబ సభ్యుల ఒత్తిడితో ముజ్తబా ఖమేనీ లండన్లోని వెల్లింగ్టన్, క్రామ్వెల్ హాస్పిటల్స్ ను సందర్శించినట్లు ఆ రహస్య పత్రాల్లో ఉన్నాయని సమాచారం. ఈ సమస్యకు చికిత్స కోసం ఆయన ఏకంగా 4 సార్లు బ్రిటన్ పర్యటనకు వెళ్లారని, అందులో ఒకసారి సుదీర్ఘకాలం అక్కడే ఉన్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. 2008లో వికీలీక్స్ బయటపెట్టిన దౌత్యపరమైన కేబుల్స్ ఆధారంగా ఈ విషయాలిప్పుడు వెలుగులోకొచ్చాయి. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ముదురుతోన్న వేళ కొత్త సుప్రీం లీడర్పై ఇలాంటి ఆరోపణలు రావడం అంతర్జాతీయంగానే కాదు, ఇరాన్లో కూడా చర్చనీయాంశంగా మారింది. యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోన్న సమయంలో ఇరాన్ కొత్త నాయకత్వం గురించి బయటపడుతోన్న ఈ వివరాలు అందర్నీ షాక్ కి గురిచేస్తున్నాయి. ముజ్తబా ఖమేనీపై ట్రంప్ సంధించిన ఈ సైకలాజికల్ మిసైల్ ఎంత డ్యామేజ్ చేస్తుందో చూడాలి. ఈ పటుత్వ పరీక్షను ముజ్తబా ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఈ సంచలన వార్తలపై అటు ఇరాన్ గాని, ఇటు బ్రిటన్ వర్గాలు గాని ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.